గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలం కిందట షూటింగ్ మొదలైన ఈ సినిమా ఈ పాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడి డిలే అవుతూ వస్తోంది. శంకర్ సైమల్టేనియస్ గా కమల్ హాసన్ తో ఇండియన్ 2 ప్లాన్ చేయడం, గేమ్ చేంజర్ సినిమా కంటే ఎక్కువ ఇండియన్ 2 సినిమా మీదనే దృష్టి పెట్టడంతో ఈ జాప్యానికి కారణంగా అని చెప్పవచ్చు. ఇటీవలే తండ్రి అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబుతో సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న చరణ్ వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవాలని భావిస్తున్నాడట. మొదట్లో 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా కనీసం సమ్మర్ కి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు. ఒకవేళ జూలైలో షెడ్యూల్ ప్రారంభమైతే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తే తప్ప సమ్మర్ కి రిలీజ్ విడుదలయ్యే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ 2 కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ స్పీడ్ పెంచుతాడా అన్నది ప్రశ్నగా మారింది. గేమ్ చేంజర్ షూటింగ్ బ్రేక్ పడుతూ ఉండడం వల్ల వచ్చే గ్యాప్ లో రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేయబోయే సినిమా స్టోరీకి సంబంధించి స్క్రిప్ట్ కూడా ఫైనలైజ్ చేశాడట. చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్న ఈ సినిమా బుచ్చిబాబు మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. మరి త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.